హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎట్లా నశించుచున్నారంట? జ్ఞానము లేక ఏమైపోతురు? నశించిపోతున్నారు. ఆదాముకి దేవుడు నాలెడ్జ్ ఇచ్చిండు. నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఆదాం ఏం చేయాలా? అవ్వను సృష్టించి అవ్వకు చెప్పాలా లేదా? అవ్వ ఏం చేసింది? నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ వాడి ఆమె పాపంలో పడ్డది. దాని తర్వాత మొత్తం ఫిజికల్ అయిపోయారు వాళ్ళు. అప్పటి వరకు ఎట్లున్నారు వాళ్ళు? మహిమ గల శరీరంలో ఉన్నారు. ఎట్లా ఉన్నారు? దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు మహిమ గల శరీరంలో ఉన్నారు. ఎట్లా తెలుసు మనకు? యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచి మహిమ గల శరీరంలో ఆయన మార్చబడ్డాడు కదా. ఆ మహిమ గల శరీరము పిల్లర్లకి వెళ్ళి కూడా లోపలికి రావచ్చు, గోడలకి వెళ్ళి కూడా లోపలికి రావచ్చు, ఆకాశం నుంచి కూడా రూఫ్లకి వెళ్ళి కూడా లోపలికి రావచ్చు. మహిమ గల శరీరం అని అంటే ఫిజికల్ శరీరం కాదు, మహిమతో కూడినటువంటి శరీరము ఆదాము అవ్వకు ముందు దేవుడు అట్లా సృష్టించిండు. ఆ శరీరము యేసు ప్రభు ఏం చేసిండు? కొట్లాడి శిలువ మీద జయించి సాతానుని నలగొట్టి, సాతాను దగ్గర నుంచి ఆదాం అవ్వ ఏ అథారిటీని వదులుకున్నారో ఆదాం అవ్వ, ఆ అథారిటీని సాతాను దగ్గర నుంచి యేసు ప్రభు తీసుకొని మహిమ శరీరంలో మార్చబడి ఆ ఆదాం అవ్వ కొనిపోయింది, యేసు ప్రభు పొందుకున్నాడు. అర్థమవుతుందా? అది ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మన ఆత్మ, ప్రాణము, శరీరము, మనస్సాక్షి కదా అంతా ఎట్లుండాలా? నిందారహితంగా. ఫస్ట్ తెస్సలోనియన్స్ 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవముయు శరీరముయు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. చూస్తున్నారా? నిందారహితముగా సంపూర్ణంగా ఏం చేయాలా? 2 చేయాలా. యేసు ప్రభు రాక వరకు, వచ్చే వరకు మన ఆత్మ, శరీరము, ప్రాణము నిందారహితంగా సంపూర్ణంగా. సంపూర్ణం అంటే కంప్లీట్నెస్, బ్లేమ్లెస్, పరిశుద్ధంగా మనము ఉండాలా అని దేవుని వాక్యం అంటుంది. ఇప్పుడు నీకు ఏ జ్ఞానం కావాలా? సైతాన్ పోవాలంటే, సైతాన్ రావాలంటే ఏ జ్ఞానం కావాలా? యూట్యూబ్ జ్ఞానం, ఇన్స్టాగ్రామ్ జ్ఞానం, ఫేస్బుక్ జ్ఞానం, సీరియల్ జ్ఞానం, సినిమా జ్ఞానము, అన్ని వేస్ట్ జ్ఞానాలన్నీ నీకు కావాల్సి వస్తే ఆటోమేటిక్గా దయ్యాలన్నీ వచ్చి పట్టుకుంటాయి. ఓకేనా? అర్థమైందా? యాకోబు 1:5 మీలో ఎవరికైనాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారికి అందరికీ జ్ఞానము కొదువుగా ఉన్నాడలా, జ్ఞానము లేకుండా, జ్ఞానం కొంచెమే ఉంటే, అసలే లేకుంటే అతని దేవుని అడగవలెను. ఏం చేయాలంటే, యేసు ప్రభువా నేను యూస్లెస్, జ్ఞానం అసలే లేదు, జ్ఞానం కొంచెమే ఉంది, హాఫ్ జ్ఞానం ఉంది ప్రభువా, యేసు ప్రభువా అని యేసు ప్రభుని అడిగితే అప్పుడు అది అతనికి, అది ఆ జ్ఞానము వారు ఎవరైతే అడుగుతారో వాళ్ళకి అనుగ్రహింపబడును. ఇసరా ఆ జ్ఞానం ఇస్తే ఏమవుతుంది? సొలొమోన్ రాజు గుర్తుందా? సొలొమోన్ రాజు ఏమన్నాడు? నీకేం కావాలా అడుగు అన్నాడు దేవుడు. సొలొమోన్ రాజు ఏమడిగిండు? సొలొమోన్ రాజు ఏమన్నాడంటే, దేవా నీ రాజ్యంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా ప్రభువా, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభువా,
ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రోజు ఒకడు వచ్చి ఏడుస్తూ ఉంటాడు, నాకు అస్సలు అర్థమవుతలేదు ఏం చేయాలనో ప్రభువా, నేను రాజుగా ఉన్నా, నాకు అర్థమవుతలేదు, నాకు కొంచెం జ్ఞానం ఈ ప్రభువా సాల్ అన్నాడు. నాకు జ్ఞానం ఇస్తే సాల్. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బా, ఎప్పుడు నేను చాలామందికి నేను కలలా మాట్లాడిన వాళ్ళతోని వాళ్ళు బంగారం కావాలా, వెండి కావాలా, కత్తులు కావాలా, కటారాలు కావాలా అని అడిగినరు. నువ్వు మాత్రము అవన్నీ ఏం అడగలే, ఓన్లీ జ్ఞానం అడిగినవు. నేను నీకు జ్ఞానంతో పాటు బంగారం, వెండి, సముద్రము, కాసులు అన్నీ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎంత ఇచ్చిండనంటే పొలాలలో పడేసిర్రు, అట్లా పడి ఉండే. అర్థమైందా? ప్రావర్బ్స్ 9:10. నీకు జ్ఞానం కావాలా? సొలొమోన్ రాజు అప్పటి నుంచి ఇప్పటి వరకు సొలొమోన్ రాజు లాంటి రాజు ఎక్కడా లేడంట. జ్ఞానం కలిగిన రాజు, డబ్బులు కలిగిన రాజు, కొట్లాటలు లేని రాజు, అన్ని దేశాల నుంచి రాజులందరూ ఫ్రెండ్స్ అయిన రాజులు. ఈరోజు వరకు ఆయన పుట్టాడంట, ఫ్యూచర్లో కూడా పుట్టాడంట. అట్లాంటి జ్ఞానము ఎక్కడికి వెళ్ళి వస్తే చూడండి, చదువు. సామెతలు 9:10. మీకు జ్ఞానం కావాలంటే సీక్రెట్ చెప్తున్నా, వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే. యెహోవా యేసు ప్రభు యందు భయభక్తులు కలగడం జ్ఞానమునకు మూలము. ఏందంట? యేసు ప్రభువుని భయపడితే ఆటోమేటిక్గా జ్ఞానము వచ్చేస్తుందంట. దేవునికి ఇష్టమైంది చేయాలా, దేవునికి ఇష్టం కాంది చేయొద్దు. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. సింపుల్గా చెప్పాలంటే దేవుణ్ణి భయపడుతున్నాం అనేది చాలా సింపుల్ మనకు తెలవాలంటే. దేవునికి ఇష్టమైంది నువ్వు చేస్తున్నావా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు రూమ్కి పోతావు కదా, నువ్వు రూమ్ పోగానే నువ్వు ఇది చేస్తున్నావు, అది దేవునికి ఇష్టమా లేదా? అది దేవునికి ఇష్టం కాదా? అయ్యా, నేను దేవునికి కూడా భయపడతలేను అని అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు అంటే అస్సలు నాకు భయమే లేదు, ఇది చేసిన నేను, ఇది ఎందుకు చేసినా, దేవుడు అంటే భయం లేదు నాకు అని ఆటోమేటిక్ ఎవరిని అడిగే అవసరం లేదు. నీకు నువ్వే పరీక్షించుకొని నువ్వు చేసుకోవచ్చు. అదే అంటుంది. మళ్ళీ చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. సీక్రెట్ యెహోవాని, యేసు ప్రభువుని భయము కలగడము, యేసు ప్రభుకి మంచిది ఏందో చేయడము, చెడ్డదేందో వదిలిపెట్టడము, అది జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీ ఇల్లు బంగారం అయిపోతుంది, నీ జీవితం బంగారం అయిపోతుంది. నువ్వు ఇతరుల జీవితాలు బంగారం చేసేస్తావు, ఇతరుల జీవితాలు అన్నీ కడతావు. ప్రావర్బ్స్ 10:27. యెహోవా యందు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట. భయము. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట. నువ్వు దేవుని యేసు ప్రభుని భయము భక్తి కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణము. దేనికి కారణము? నువ్వు 130 అయిపోతే కూడా గట్లనే ఉంటావు, ముసల్దానివి కావు. దీర్ఘాయుషు, లాంగ్ లైఫ్, ప్రొలాంగ్డ్ లైఫ్. యేసు ప్రభుని నువ్వు భయంతో భక్తితో ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు బతకొచ్చట. దేవుని భయము భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది? నీకేం కావాలని అన్నీ వస్తాయి.